హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొత్తానికి బేబక్క ఎలిమినేట్ అయింది. బేబక్క వెళ్తా వెళ్తా నిఖిల్ని విరికిచ్చిపోయింది. ఏంటి అనేది సెకండ్ ప్రోమోలో చూపించాడు క్లియర్గా. బేబక్క వెళ్ళిపోయింది అనేది లీక్డ్ అప్డేట్, సోషల్ మీడియాలో బజ్ అవుతున్న అప్డేటు. బేబక్క వెళ్తా వెళ్తా నిఖిల్ని ఏమి ఇరికిచ్చింది అనేది సెకండ్ ప్రోమోలో ఉంది. సెకండ్ ప్రోమోలో ఏముందంటే, బేబక్కతో స్టార్ట్ అయింది. ఉదయం నుంచి బేబక్క వర్సెస్ నిఖిల్, బేబక్క వర్సెస్ నిఖిల్ అని వస్తున్నాయి కదా లీక్డ్ అప్డేట్స్. ఎందుకో రాలేదు కానీ లైన్ అయితే వస్తుంది కదా. బేబక్క ఏమంటదంటే, నేను చాలా ఇష్టంగా వెళ్ళాను నిఖిల్ టీంలోకి, కానీ ఆయన నన్ను అంత ఇష్టంగా రిసీవ్ చేసుకోలేదేమోనని అక్కడికి వెళ్ళాక తెలిసిందన్న సెన్స్ అనమాట ఆమెది. అది క్లియర్గా అర్థమవుతుంది. నిఖిల్ అయితే బేబక్కని కోరుకోవాల. నిఖిల్ కన్వర్జేషన్స్ కానీ అన్నీ నిఖిల్ ఎవరెవరినంటే అభయ్ నవీన్ లాంటి వాళ్ళని, లేకపోతే ఇంకో కొంతమంది బాగా ఆడే వాళ్ళని ఇట్లా అన్నాడు. కానీ బేబక్క మాత్రం, బేబక్క అసలు ఒక లీడర్షిప్ అంటే నీది, ఒక మేనేజ్మెంట్ అంటే నీది, ఒక తోపు అంటే నువ్వు, ఒక తురుము అంటే నువ్వు, అన్ని అబ్జెక్టివ్స్ ఇచ్చి ఆయనకి వెళ్ళింది. మీరు క్లియర్గా గమనిస్తే నేను నిఖిల్ మీద ఒక స్పెషల్ అనాలిసిస్ వీడియో చేశాను. దాంట్లో క్లియర్గా చెప్పాను. అంటే ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి ఒక్కొక్క స్ట్రాటజీ నిఖిల్ది. నిఖిల్ భయంతో, అంటే లాస్ట్ సీజన్లో లాంటి తప్పులు జరుగుతాయేమో, ఇప్పుడు ఒక బ్యాచ్గా ఆడితే ఏమైద్దో అన్నట్టు శత్రువులనే మిత్రువుగా చేసుకుంటూ ఆడుతున్నాడు. అది ఒక రకంగా గేమ్ ప్లాన్ అనుకోవచ్చు. ఇంకోసారి బెడిసి కొట్టే విషయాలు కూడా అవుతాయి. ఫ్యూచర్లో ఇంకొంచెం ఎక్కువ మాట్లాడుకుందాం అనేది మనము చెప్పుకున్నాం. సో అది వర్కౌట్ అయితే సూపరే. కానీ తప్పిందనుకో మరి టూ మచ్ అయినా కానీ డేంజర్ అది. ఇతను గేమ్ కోసం ఇలా ఆడుతున్నాడు. ఇప్పుడు అంబటి అర్జున్ అదే కదా. అంబటి అర్జున్తో కంపేర్ చేస్తే కూడా మనం ఒక లైన్ ఎందుకు అనుకున్నామంటే, అంబటి అర్జున్ కూడా బయట నుంచి వచ్చేటప్పుడు చాలా మాటలు మాట్లాడిపోతాడు, కానీ లోపలికి వచ్చాక ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతాడు. నేను ఎలా ఫైట్ చేయాలనుకుంటున్నానని బయట చెప్పినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేసిపోయినట్టు, లోపల వేరేగా ఉంది. అలానే ఇక్కడ మనిషి ఏమో అసిస్ట్ చేయటం ఏమన్నా రాంగా. అక్కడికి వెళ్ళాక సోనియాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడన్న సంగతి మాత్రం నాకు తెలిసినట్టుంది. సోనియాని అదే అంటుంది ప్రోమోలో, సోనియాని తీసుకుందామన్నాడు అని ఇంకా టాపారు. అసలు సోనియాని తీసుకునేటప్పుడు ఏమన్నా ఆర్గ్యుమెంట్ జరిగినాయా లేకపోతే ఏంటి అనేది చూడాలి. ఓకేనా. బేబక్క మాటను అక్కడ కన్సిడర్ చేయలేదా, ఆ అమ్మాయి ఎందుకు మన టీంలోనే ఏమేమన్నా అందా, ఉంటుంది కదా ఎక్స్టెన్షన్. ప్రోమో ఒక్క లైన్లో ఏం తెలిసింది. సో బట్ లేదు సోనియా చాలా స్ట్రాంగ్ ప్లేయరు, అది ఇదని ఏమన్నా అన్నాడా, అయి చూడాల్సింది. మొత్తానికి నిఖిల్ సోనియా స్నేహం ఏదైతే ఉందో, చాలామంది లోపల చాలా అనుకున్నా కానీ మనకి చాలా కట్ చేసేసాడు. అది అది అంటే వీళ్ళిద్దరు చాలా ఫ్రెండ్స్ అయ్యారు అనుకున్నదైతే అందరి మనసుల్లో అయితే ఉంది. అంటే స్టార్టింగ్ గొడవలతో స్టార్ట్ అయిన వీళ్ళది ఫ్రెండ్షిప్గా మారేసరికి జనరల్గా ఒక టాక్ అయింది కదా, అట్లా అనుకున్నట్టున్నారు. అది ఒకటి చూపించారు. ఆ తర్వాత అందరికీ మార్క్స్ ఇస్తా అట్టి పగలగొడతా ఉన్నాడు. దానికంటే ముందు అయితే ఇప్పుడు నువ్వు నిఖిల్ టీంలో ఉండాలనుకోవటం లేదా, ఆ బ్యాండ్ ఏదన్నా తీసేయాలనుకున్నావు అంటే, ఎస్ సార్ నాకు అసలు నిఖిల్ టీంలో ఉండాలని లేదని చెప్పి బ్యాండ్ తీసి పక్కనేసింది. దానికి నిఖిల్ ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, సార్ నేను అలా ఉంటే నేను సోనియాని ఎందుకు నామినేట్ చేస్తాను అని అంటున్నాడు. ఇదే రీజన్ మనం ముందే చెప్పాం. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకే తెలుస్తాయి. అంటే నేను ముందే చెప్పాను అన్నది ఆ వీడియో చూసింటే తెలిసింది. ఎందుకంటే ఈ రీజన్స్ పెట్టుకోవడానికే ఆయన కొన్ని పనులు చేస్తున్నాడు. ఇప్పుడు సోనియాని దగ్గరికి తీసుకున్న, మణికంఠన్ దగ్గరికి తీసుకున్న, సోనియాని నామినేట్ చేసిన, మణికంఠన్ నామినేట్ చేసిన, 2 యాక్టివిటీస్ ఎందుకు చేస్తా అంటే, సిచ్యువేషన్ వచ్చినప్పుడు మణికంఠన్ నేను ప్రేమించాను, తప్పు చేసినప్పుడు తప్పు చెప్పాను, సోనియాతో నాకు ఫస్ట్ ఫైట్ అయింది, తర్వాత ఫ్రెండ్ అయింది, ఇవి ఉంటాయి కదా. సో మనం ఆ రోజు కత్తితో పొడిచేటప్పుడు కూడా చెప్పాం, ఇతని యొక్క నిఖిల్ యొక్క గేమ్ స్ట్రాటజీ ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వెళ్ళిపోతున్నాడు. ఒక్కోసారి ఏమో లేచి టక్కన పొడుస్తున్నాడు రీజన్ చెప్పడానికి, ఇంకొకసారి ఏమో ఈ క్యాండిడేట్ అయితేనే బాగుంటుంది అనుకున్నప్పుడు లేచి వెళ్తున్నాడు. చీఫ్లో ఒక 3 పడవాలి కదా నామినేషన్స్లో. ఏది ఇలా వచ్చి కంటెస్టెంట్ వచ్చి 2 నేమ్స్ చెప్పాక 2 నేమ్స్లో ఒక నేమ్ని ఫైనలైజ్ చేయాల్సిన చీఫే కదా, దాంట్లో ఆచితూచి ఆడాడని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఎంత అయినా అటువంటి బయటపడతాయండి. చాలా కష్టం, అది చాలా కత్తిమే సాము. దాన్ని ఛేదించుకొని ముందుకెళ్ళాలంటే మాత్రం అది బిగ్ బాస్ లాంటి హౌస్లో అందరికీ మంచిగా అవ్వటం అవ్వదు. ఏదో ఒక సైడ్ తీసుకోవాలి, ఏదో ఒకటి మాట్లాడాలి అంతే. జనాలు ఏమన్నా అనుకొని, ఇప్పుడు నువ్వు జనాలు ఎట్లా చేసినా తప్పు అనేవాళ్ళు ఉంటారు. అంతేందుకు ఈరోజు సోనియా వర్సెస్ విష్ణుప్రియ, అబ్బా అందరూ విష్ణుప్రియకి సపోర్ట్ చేయరు, అందరూ సోనియాకి సపోర్ట్ చేయరు. సోనియా పాయింట్స్ కరెక్ట్ అనేవాళ్ళు వాళ్ళ వాదన పెడతారు, విష్ణుప్రియ వాదన కరెక్ట్ అని వాళ్ళ వాదన పెడతారు. మెజారిటీ ఎటుందనేదే ఫైనల్ అనమాట. సో నువ్వు కరెక్ట్గా ఉంటే, నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు కొంతమంది నేను అపోజ్ చేసేవాళ్ళు ఉన్నా, ఎక్కువ మంది ఇక్కడ 100% పీపుల్ని నువ్వు గ్రాప్ చేయబడలేదు బిగ్ బాస్ షోలో. బిగ్ బాస్ షోలో ఒక 100% పీపుల్ ఉంటే ఒకరికి 10, ఒకరికి 15, ఒకరికి 20, ఒకరికి 18, ఒకరికి 17% ఇట్లా డివైడ్ అయిపోయినప్పుడు మిగిలిన వాళ్ళకంటే నువ్వు 3-4% ఎక్స్ట్రా గ్రాప్ చేయగలిగితే విల్ బి గోయింగ్ టు ది విన్. అది సింపుల్ పండ.
అంతా నాకే కావాలి, నేను చేసే ప్రతి పని అందరికీ నచ్చాలంటే ఎవరికి కాకుండా పోతాం. నువ్వేం చేయాలా? మంచో చెడో ఒకటి అనుకున్నది హార్ట్‌ఫుల్‌గా ఉంటే అది. ఇప్పుడు చెడైనా ఇప్పుడు 'యష్మి' గాని, ఆ అమ్మాయి పేరేం పేరు 'ప్రేరణ' గాని, ఈవెన్ 'సీత' గాని, 'సీత' కూడా ఉన్నదున్నట్టు చదువుతుంది. అది బ్యాడ్ అయినా, గుడ్ అయినా. అటువంటప్పుడు ఏంది వీళ్ళకంటూ ఒకటి ఉన్నప్పుడు వీళ్ళు బయట పడటం లేదు. దాన్ని అటు ఇటు చేసి చెప్పటం లేదు. ట్విస్ట్ చేసి చెప్పటం లేదు. పర్ఫెక్ట్‌గా పాయింట్ దించుతున్నారన్న ఫీల్ ఎళ్ళిపోద్ది. బట్ నిఖిల్ విషయంలో ఏందంటే కొంచెం ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నాయి. ఇప్పుడు ఇప్పుడు 'విష్ణుప్రియ'ది ఒక పెద్ద సెన్సేషను. నిఖిల్ విషయంలో గొడవ. ఇప్పుడు 'బేబక్క' ఒకటేసింది. తర్వాత ఇంకొంతమంది ఇంకొకటి అంటారు. ఇట్లా జరుగుతానే ఉంటాయి. దీంతో పాటు మిగిలినోళ్ళకి కూడా రేటింగ్ ఇస్తున్నాడనమాట. సో, "నువ్వేమనుకుంటున్నావమ్మా? నువ్వు మ్యాచో అనుకుంటున్నావా? బాగా అనుకుంటున్నావా?" అని ఒకరిని చూపిస్తా అంటున్నాడు గానీ, ఇది ఎవరిని అన్నాడనేది పాయింట్ అండోయ్. ప్రోమోలో ఒక మాట ఉంటది. ఆ మాట అన్న వెంటనే సపక్ అని చెప్పి ఒక మనిషిని చూపిస్తాడు. అసలు యాక్చువల్‌గా అనేది ఆ మనిషిని కాదు. అట్లా ఉంటాయి. బట్ సీత దగ్గరికొచ్చేసరికి ఏమంటాడంటే, కిరాక్ సీత అనుకుంటే కిరాక్ అనేది మిస్ అయింది. బాగా ఆడు, ఇంకా బాగా ఆడు అన్నట్టు చెప్తాడనమాట. అంటే ప్రాబబ్లీ నువ్వు స్ట్రాంగ్‌గా ఉండాలి కదా! ఏడవటం ఏంది? ఇంకా ఫైట్ చేయాలి కదా! అన్నది ఆయన ఫీలింగ్ ఏమో నాకు సారిది. అది చెప్పాడు. సో, ప్రేరణ నువ్వు ఫ్లాప్ అని చెప్పాడు. సో, ఆదిత్యకి ఇంకా నువ్వు గేమ్ ఇంకా బాగా ఆడాలి. ఇంకా మార్కులు నీకు సరిగా రావాలి అన్నట్టు చెప్పాడు. విష్ణుప్రియ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటే నువ్వు అనుకున్న పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కాదమ్మా. ఇట్స్ ఎగ్జాక్ట్‌లీ 'బిగ్ బాస్' అనేది మిర్రర్, ఒక లైఫ్‌కి మిర్రర్ ఇమేజ్ లాంటిదన్నట్టు చెప్పాడు. ఇంకా చెప్తాడు ఇంక అంతే, ఇంక నాకు సార్ చెప్తాడు. వాళ్ళిచ్చిన స్క్రిప్ట్ అది. ఇంక ఆయనైనా ఏం చేస్తాడు? సో, రియాలిటీగా బయటకొచ్చినప్పుడు ఏంటి? ఆ షోకి అసలు ఎలా ఉంటారు? ఆ షోలో అసల వామ్మో! అంతమందిని ఈయటం బాగోదు అన్నట్టు అన్నాడు కదా నాగ్ సారు. బట్ ఇక్కడికొచ్చేసరికి మారతాయి కొన్ని కొన్ని. ఓకేనా? ఇది ప్రోమోలో జరిగిందైతే ఇది. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. సో, విష్ణుప్రియ అండ్ సోనియా విషయంలో గాని, నెక్స్ట్ ఈరోజు నాగ్ సార్ హోస్టింగ్ ఎలాగో అయిపోయాక చెప్తారు. అదనమాట. యెస్. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలండి. యెస్. ఐ విష్ లైక్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ గ్రేట్ వినాయక చవితి ఫెస్టివల్ విత్ ఆల్ గ్రీన్ వినాయక డాల్స్. సో, మా అపార్ట్మెంట్, మా కమ్యూనిటీలో అయితే మాత్రం గ్రీన్ పెట్టారు. సో, ఏవో టీవీ ఛానెల్స్ వచ్చి హడావుడి చేస్తున్నాయి. కొంతమంది మాట్లాడటం ఇయన్నీ ఉంటాయి గదా! సో, ఇప్పుడే నేను కిందకెళ్ళి అలా పైకొచ్చేసా అనమాట. మనకేమో అక్కడ అందరూ లేడీస్ ఎక్కువుంటారు. సో, ఇది మీరు వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మీరు అనుకునేయన్నీ జరగాలని, మీరు ఏవైతే గట్టిగా అనుకుంటారో అవి మొత్తం జరగాలని, ఆ అనుకునే ప్రాసెస్‌లో మీరేదైతే అనుకున్నది న్యాయబద్ధంగా ఉండాలని. ఇది న్యాయబద్ధం అనే పదం ఎందుకు వాడారంటే, అలివి గాని కోరుకున్నా గాని ఒక్కోసారి కష్టం గదా! టప్పునొచ్చి పట్టం. సో, మనం మనం ప్రస్తుతానికి మనం లైఫ్‌లో ముందుకెళ్ళటానికి ప్రతి మనిషికి ఒక మేజర్ సమస్యలుంటాయి లైఫ్‌లో. నాకు కొంచెం ఈ హౌస్ అనేది అప్పుందిరా, అది తీరిస్తే ప్రస్తుతానికి. నా పిల్లల చదువులు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయి. నాకు ఫైనాన్షియల్ బర్డెన్స్ ఉన్నాయి తీసేయి ఇట్లా. సో, ఉన్న పలంగా నేను టాటా బిర్లాని కొట్టేయాలి. తర్వాత రిలయన్స్ అంబానీలాగా మా పిల్లలు పెళ్లి చేయాలి. లేకపోతే ప్రతి వాళ్ళకి కొన్ని కోట్లు పెట్టి ఇది చేయాలి. ఇటువంటి కోరికలు కోరుకున్నామనుకో, పాపం వినాయక స్వామికి కూడా కష్టమైపోద్ది. మామూలు విషయమా అది? అది చిన్న 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 మ్యాటర్ గాదు. సో, సాధ్యమయ్యేయి మనకున్న పరిధిలో మనకున్న సమస్యలు తీరాలని కోరుకుంటూ, ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అవన్నీ నాకు జరగాలి, మీకు జరగాలి, అందరికీ జరగాలి, అందరం బాగుండాలని కోరుకుంటూ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.